ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా రవీందర్ చెప్పండి, మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్లడం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, లేకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే కొన్ని కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నటువంటి అంశం, అలాగే చాలా పెద్ద ఎత్తున ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి అంశం సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా ఒక తంతు ముగిసింది ప్రచారానికి. ఇప్పుడు ప్రస్తుతం సైలెన్స్ పీరియడ్ నిన్నటి నుంచి మొదలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి తంతు ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ సెంటర్ల నుంచి ఎక్కడెక్కడ వారికి విధులు కేటాయించడం జరిగిందో వాటి బ్యాలెట్ బాక్స్ని తీసుకెళ్లే పనిని కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ నేపథ్యంలో అటు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అటు 8 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్లో 60 డివిజన్లు ఉండగా మిగతా కామారెడ్డిలో 39, అదేవిధంగా భీమ్గల్తో పాటు ఇటు 12, 19 బోధనకు ఈ 39 కలిపేసి టోటల్గా 263 స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మైక్రో అబ్జర్వ్ సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ఈపాటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఉదయం క్యూ లైన్లో 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్లో ఎంత మేరకు జనాలు ఉంటే అంత మేరకు వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఇది సాధారణత అంతే. దాదాపుగా 18 సంబంధించినటువంటి గుర్తులు కేటాయించి 18కి సంబంధించిన ఐడెంటిటీ గుర్తించడం జరిగింది. దాంట్లో ఏది తీసుకొచ్చినా ఓటర్ తన ఓటును నిర్భయంగా వేసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించడం. ఇది ఒక తంతు అయితే ఇప్పుడు ప్రస్తుతం సైలెన్స్ పీరియడ్ మొదలైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పూర్తిగా దుర్వినియోగానికి పాల్పడుతుంది. ఎక్కడ చూసినా మద్యం, మాంసం, డబ్బు, అదేవిధంగా విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ కొనసాగుతుంది. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలనే ఒక కారణంతో చెయ్యని పనంటూ లేదు, చెయ్యని తంతంటూ లేదు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ నగరం వదులుకుంటే అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కలు, బిచ్చుకుంద మున్సిపాలిటీ, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుతం అయితే ఈ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని చెప్పవచ్చు. నిన్న స్వయాన ఎమ్మెల్యేనే ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బులు, మద్యం, మాంసం పంపిణీ చేయగా 9వ వార్డులో చింతల గల్లీలో రెడ్ హ్యాండ్గా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి గల్లీకి సంబంధించిన ప్రజలు పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపైన ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈపాటికే ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కేసు రిజిస్టర్ అయిందా లేదన్న విషయం నుంచి పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను 12 వార్డుల పరిస్థితి కూడా అదే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇవాళ పోలీసులు అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ అధికార పార్టీ ఓడుతామనే భయంతో ఆ కారణం చూపిస్తూ ఇవాళ విచ్చలవిడిగా మద్యాన్ని, డబ్బును ఓటర్లకు ఎరేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి స్వయాన పోలీసులే సహకరించడం పట్ల నిన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ అటు కామారెడ్డి అదేవిధంగా బాన్సోడ వెళ్లే రహదారిపై అర్ధరాత్రి వరకు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయినా పోలీస్ యంత్రాంగంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఏమాత్రం చలనం రాలేదు. ముఖ్యంగా సజావుగా ఎన్నిక వల్ల అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా కేవలం అక్కడ ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మదన్ మోహన్ పర్యవేక్షణలో ఈసీ నడుస్తుందనే ఆరోపణలు కూడా బలంగా కనబడుతుంది. కానీ ఇవాళ 2 సిఐలు 3 ఎస్ఐలను పెట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నాడో ఆయన విచిత్రంగా ప్రవర్తించడంతో పాటు ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు స్వయాన మద్యం, మాంసము, అదేవిధంగా డబ్బులు ఎరవేసే ప్రయత్నం కొనసాగుతుంది. దీన్ని కట్టడి చేయడంలో ఈసీ కానీ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో విఫలమైంది. ప్రచారానికి తెరలేపిన తర్వాత సైలెంట్ మూడ్లు ఉన్న తర్వాత పూర్తి ఎన్నికల పర్యవేక్షణలోకి వెళ్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ మైక్రో అబ్జర్వర్లు పెట్టినమని చెప్తున్నటువంటి ఈసీ దానికి సంబంధించినటువంటి కార్యరూపాన్ని ఎక్కడ కూడా లోనే మద్యం పంపిణీ జరుగుతుందంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక నిజామాబాద్తో పాటు అటు మున్సిపల్ సంబంధించినటువంటి కామారెడ్డి ఎస్పీ, ఇక్కడ నిజామాబాద్లో ఉన్న కమిషనర్ కూడా పర్యవేక్షణ స్థాయిలో విఫలమయ్యారని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పూర్తిగా పర్యవేక్షణతో అటు భీమ్గల్లో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత గ్రామమైనటువంటి ఆ గ్రామం నుంచి నేరుగా ప్రజలకు మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎలాగైనా ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పవు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి అనేక అరాచకాలతో పాటు ఇస్తామన్న హామీలను నిలబెట్టుకునే నేపథ్యంలో ఎట్లాగైనా గట్టెక్కించాలి. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తీర్పు వ్యతిరేకంగా వస్తుందని భావించినటువంటి
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెయ్యని పని అంటూ లేదు, చెయ్యని ఇబ్బందులు అంటూ లేవు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాజీ ఎమ్మెల్యేలలో అర్ధరాత్రి ఒక ఎంఆర్ఓని పెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ స్వయాన బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి అక్కడ మద్యం మాంసము పంపిణీ చేస్తారు, దయచేసి అక్కడికి వెళ్ళి మీరు చూడండి, ఇది కట్టడి చేయండి అని విజ్ఞప్తి చేసిన ఇవాళ పోలీస్ యంత్రం కానీ సంబంధిత ఎంఆర్ఓలు కానీ సంబంధించిన ఈసీకి సంబంధించిన అధికారులు కానీ మైక్రో అబ్జర్వర్ కానీ పట్టించుకున్న పాపన లేదు. అంతా ఎవరి కోసం జరుగుతున్నది ఏంది అనే అంశం పైన ఓటర్లు అయితే ఒక గందరగోళమైన సిచ్యువేషన్ ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేము. ఇప్పుడు విచ్చలవిడిగా మైక్రో అబ్జర్వర్లు ఉన్నా కానీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉందని చెప్పినా కానీ, ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కవత్తు చేయించినా కానీ, సంబంధిత పోలీస్ యంత్రాంగం టౌన్ లో ఉన్నప్పటికీ కానీ ఎందుకు ఇలా జరుగుతున్న అంశం పట్ల ఇటు పోలీస్ నిఘా వ్యవస్థ కానీ, అటు ఓటర్లను ప్రలోభపెట్టే వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కనుసనలో నడుస్తుందనే ఆరోపణలు కూడా బలంగా నడుతుంది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రగల్భాలు పలికిందే తప్ప ఆ క్షేత్రస్థాయిలో అలాంటి పనులు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు బలంగా చెబుతున్నారు. ముఖ్యంగా మద్యాన్ని మాంసాన్ని ఎవరైతే ఎరవేసి ఇవాళ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తారో వారి మీద కేసులు బుక్ చేయాలని జుక్కలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఈపాటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు జిల్లా ఎస్పీకి కూడా తన ఉత్తరం రాయడం జరిగింది. మీరు చెప్తున్నట్టు ఎన్ని ఆధారాలతో సహా కూడా సమాచారం ఇచ్చినా కూడా బీఓలు కావచ్చు, లేకుంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకుంటే మిగతా ఇతర అధికారులు కావచ్చు, ఎందుకు వన్ సైడే ఎందుకు ఉంటున్నారో, ఎందుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళ ఆధారాలతో సహా చూపించినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవాలి. సురేష్, ఇప్పుడు అధికార పార్టీకి ఒకటే భయం పట్టుకుంది, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఇస్తా కానీ వల్ల మీరు గుప్పించిన హామీలేవి, 6 గ్యారంటీలేవి, 420 హామీలేవని ప్రజలు నిలదీస్తున్నారు. అనేక చోట్ల ప్రచారాలు చేయకుండానే వెనుదిరిగారు. అంటే వృద్ధులు, వికలాంగుల నుంచి మొదలుకుంటే నిరుద్యోగుల వరకు అందరూ ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను విస్మరించారు కాబట్టి నిలదీసే పరిస్థితి ఉంది. కానీ ఎలాగైనా గట్టెక్కించాలి, ఇవన్నీ ఎరవేసి వాళ్ళ గెలిపే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో తన ఈసీతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కనసనలకు తీసుకొచ్చి గెలిపే ధ్యేయంగా పనిచేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు, తక్షణమే వీటన్నిటిని కట్టడి చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పష్టంగా కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.